మనిషి జీవితంలో నిరీక్షణ అనేది చీకటి నిండిన రాత్రి తర్వాత తప్పక వచ్చే ఉదయం లాంటిది. ఎంతటి దట్టమైన నిరాశ కమ్ముకున్నా, ఎంతటి కష్టాలు మనల్ని చుట్టుముట్టినా, రేపటి రోజు బాగుంటుందనే ఒక చిన్న కిరణం మనల్ని బతికిస్తుంది. ఈ నిరీక్షణ అనేది కేవలం ఎదురుచూపు కాదు, అది మనలో నిగూఢంగా ఉన్న సానుకూల దృక్పథం. ఇది ప్రతికూల పరిస్థితులకు లొంగకుండా ముందుకు నడిపిస్తుంది. జీవితం ఒక మంచుకొండ ప్రయాణం వంటిది. చుట్టూ చల్లదనం, దారి కనిపించని పొగమంచు. అప్పుడు మనల్ని నడిపించేది హేతుబద్ధత కాదు, దేవునిపై ఉన్న విశ్వాసం, నిరీక్షణ అనే దీపం. ఈ దీపం రేపటి వెలుగును, అంతిమ గెలుపును మనకు హామీ ఇస్తుంది. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5:5లో చెప్పినట్లు, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. అవునండి, నిరాశ, వైఫల్యం మరియు బాధలు మనల్ని చుట్టుముట్టినప్పుడు మనకు కలిగే నిరీక్షణకు దేవుని వాగ్దానమే ఆధారం. ఈ నిరీక్షణే మనిషిని కేవలం మనుగడ కోసం కాకుండా క్రీస్తులో ఉన్నతంగా ఎదగడానికి ప్రేరేపిస్తుంది. ఎంతటి లోతైన గుంటలో పడినా మళ్ళీ పైకి ఎగబాకడానికి అవసరమైన శక్తిని సర్వశక్తిమంతుడైన దేవుడిపై ఉన్న నమ్మకం మాత్రమే ఇస్తుంది. చీకటి ఎంత దట్టంగా ఉన్నా సూర్యుడు మళ్ళీ ఉదయిస్తాడు అనే సత్యం ప్రకృతిలో నిత్యం మనకు కనిపిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు చీకటిని, మరణాన్ని జయించిన సత్యమే మనకు నిరీక్షణకు మూలం. నిన్నటి కష్టం నేటి ప్రయత్నానికి బలంగా మారాలి. నిరీక్షణను పోగొట్టుకున్నవాడు పడవ మునిగిపోకముందే ఈత కొట్టడం మానేసినట్లు, ప్రపంచాన్ని మార్చిన గొప్ప వ్యక్తులందరూ తమ కష్టాల కాలంలో నిరీక్షణను బలంగా పట్టుకున్నవారే. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఒక మాట అన్నారు, మనకు అనంతమైన నిరాశలకు లొంగకుండా అనంతమైన నిరీక్షణను నిలబెట్టే ధైర్యం ఉండాలి అన్నారు. మన నిరీక్షణకు మూలం మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. నిరీక్షణను పోగొట్టుకోకుండా ఉండడం అనేది అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక సాధనం. ఇది మనలోని భయాన్ని పారద్రోలి ప్రతి పోరాటంలోనూ మళ్ళీ లేచే శక్తినిస్తుంది. నిరీక్షణ కేవలం ఒక భావన కాదు, అది విశ్వాసంతో కూడిన చర్య. అది కష్టాల మధ్య కూడా పనిచేయడానికి, దేవుడిని విశ్వసించడానికి, ముందుకు సాగడానికి మనల్ని ప్రేరేపిస్తుంది. రేపటి రోజు ఖచ్చితంగా మెరుగ్గా ఉంటుందనేటువంటి ఈ నమ్మకం మనల్ని ఈ క్షణంలో స్థిరంగా, బలంగా నిలబెడుతుంది. అందుకే ఎంతటి చీకటి కమ్ముకున్నా క్రీస్తనే ఆ చిన్న నిరీక్షణ అనే ఉదయాన్ని గుండెలో పదిలంగా దాచుకున్నవాడే జీవితంలో నిజమైన గెలుపు పొందుకుంటాడు. వాడే విజేత.